రాష్ట్రంలో రేపు జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తుది విడత పోలింగ్ జరగనుంది. ఆఖరి దఫాలో 182 మండలాల్లోని 3752 గ్రామ పంచాయతీల్లో పల్లె ఓటరు తన తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. 28,406 వార్డులకు 75,283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మూడో విడతలో 4,157 గ్రామాలు 36,434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 394 గ్రామాలు 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3,752 గ్రామ పంచాయతీల్లో 12,640 మంది సర్పంచ్ అభ్యర్థుల పోటీ పడుతున్నారు. 11 గ్రామాలు 112 వార్డులకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు. 2 దశల ఎన్నికల అనుభవాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం మూడో దశకు విస్తృత సన్నాహాలు చేస్తోంది. కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించింది. చల్లని ఓట్ల నిర్ధారణపై జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించింది. రీకౌంటింగ్ అవసరమైతే అందుకనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఇక ఈ నెల 20న పంచాయతీ తొలి సమావేశం నిర్వహించి సర్పంచులు, వార్డు సభ్యులతో ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం సర్పంచులకు బాధ్యతలు అప్పగించాలని పేర్కొంది.